అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు గురు పౌర్ణమి అన్న పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తిను దత్తాత్రేయుడిను పూజించడంలో అర్థం ఉంది. కానీ ఆ రోజు గురువులని పూజించడం ఎందుకు అన్న అనుమానం రాకమానదు. అందుకు పెద్దలు చెప్పే కారణాలు ఏమిటంటే, వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి కనిపిస్తుంది. ఇన్ని పనులు ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా. అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదని, అది ఒక బిరుదని అంటారు. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా వారిని వ్యాసుడని పిలిచేవారట. బహుశా అందుకేనేమో వ్యాసుని మరణం లేనివాడుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు సాక్షాత్తు ఆ వ్యాసును రూపాలే కదా. అందుకే ప్రతి వ్యాస పౌర్ణమి రోజున మన కంటి ముందు కనిపించే గురువులను దైవ స్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాము. వ్యాస పౌర్ణమి నాడు గురువులను పూజించేందుకు ఒక కథ కూడా పురాణాలలో కనిపిస్తుంది. పూర్వం వారణాసిలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు వేదవతి. ఆ దంపతులకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకొని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు. వేదనిధి భక్తికి మెచ్చి వ్యాసుల వారు ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. వ్యాసుల వారిని విడిచి వెళుతూ, మేము కోరుకున్నప్పుడల్లా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా అని వ్యాసుని అడిగాడట. జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని, అలాంటి గురువులను తన జన్మదినమైన వ్యాస పౌర్ణమి నాడు పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వ్యాసుల వారు చెప్పారట. అప్పటి నుంచి వ్యాస పౌర్ణమి నాడు గురువులను ఆ వ్యాస భగవానునిగా తలచి కొలుచుకునే ఆచారం వస్తుంది. గురు శిక్ష పరంపరకు సంబంధించి కూడా వ్యాస పౌర్ణమి నాడు చాలా ఘటనలు కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈ రోజునే. శివుడు దక్షిణామూర్తిగా మారి సప్త ఋషులకు ఉపదేశం చేసింది ఈ రోజునే. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్య శిష్యుణ్ణి ఎన్నుకొన్నది కూడా గురు పౌర్ణమి నాడే. చాతుర్మాస వ్రతంలో భాగంగా గురువులంతా తన శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే. గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే నేపాల్లో ఈ రోజును టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకుంటారు. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.